కూర్చునే చెప్పండి. గణపతి హవామహే కవిం కవీనామపోస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రాహ్మణానస్పృణేతి విషయసాధనం శ్రీ మహాగణాధిపతే నమః. మీ పేరు? వెంకట నరసయ్య. ఇంకెవరు తల్లి సాత్విక శ్లోకం చెప్పండి. ఇంకెవరికి వచ్చు? ఏదైతే శ్లోకం చెప్పండి, కూర్చొని చెప్పండి. ఓం యత్ర యోగేశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుద్రః తత్ర జువ్వో త్రిద్వా నిత్రమత్రమ పార్థాయ ప్రతిబోధం భగవతే నారాయణ. ఇది వేరే కొంచెం వ్యాపిస్తే అయిపోతుంది. మీరు చెప్పింది భగవద్గీతలో ఆఖరి శ్లోకం, ఆ తర్వాత చెప్పింది భగవద్గీత యొక్క గొప్పతనం. మీ పేరు? రమేష్. గీత విజ్ఞాని రమేష్ గారు. అద్భుతమైన శ్లోకం. ఇంకెవరు తప్పు చెప్పినా పర్లేదు, నాకు వచ్చండి శ్లోకం. తప్పు చెప్పినా పర్లేదు సార్. మనోయమాం నిత్యయుక్త ఉపాసతే హృదయ పరయోపేత సేమే యుక్తమా మత. ఇంకెవరైనా అమ్మలు ఎవరు? మీరంతా మా అమ్మలే కదా. మా కళ్ళు లేదా మా బంగారు తల్లులు ఏమో చెప్పరా? మీ అందరికీ వచ్చిన శ్లోకం నేను చెప్పరా? మీ అందరికీ వచ్చు చెప్పడానికి నా కొంచెం సంకోచం అంతే. మీ అందరికి వచ్చిన శ్లోకం నేను చెప్పరా? ఇగో అమ్మాయి కూడా వచ్చు చెప్పరా? నీకు వచ్చిన శ్లోకం కొంచెం చెప్తే చెప్తుందా? దాన్ని మా అమ్మకి శుక్లాంబరధరం. ఇక గుళ్ళోనే బయటికి ఎలా తల్లి నువ్వు ఏం చదువుతున్నావు? ఎప్పుడు ఇంట్లోనే ఇంకా అన్నం తినట్లేదన్న. ఏం పేరు అమ్మ? అమ్మాయి అంత మంచి పేరు. శుక్లాంబరం అది రాదా? మర్చిపోయింది. ఇప్పుడు ముసలాన్ని లేపు కూడా చెప్పలేదు, చిన్నప్పుడు చెప్పేది కదా. ఏం పర్లేదు, మనం తప్పు వచ్చినా మన శుక్లాంబరం చెప్పాలి. ఈ ఐడియాలో ఏం ఉంటుంది, తెచ్చిగా ఉంటుంది, మనకు పర్లేదు. చెప్పు. మా అమ్మ కదా గురువుగారు ఏమంటారు? పోయి సినిమా పాట ఏం చెప్తావు మరి? నేను ఈజీగా ఉంటుందని శుక్లాంబరం చెప్పాడు సార్. పోనీ ఓ పని చేద్దాం, మైక్ వద్దు. ఓకే మనిద్దాం. మా అమ్మాయి కంటే ఎక్కువ పెట్టాను. రైట్ ఇచ్చే చెప్పండి. విష్ణు ప్రసన్నవదనం. కొంచెం హెల్ప్ చేసి చూస్తున్నాం. ఏం కాదు నాన్న వల్ల మనకి. ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే. చదువులో పడిపోయింది కదా కొంత వచ్చింది, ఏం పర్లేదు. స్టేజ్ గుర్తుపెట్టుకోండి, స్టేజ్ పేరు లేదే లేదు, అది డేర్ డెవిల్. అవును కదా, ఇంట్లో పులి. అవును కదా, తెలిసిపోతుంది. ఇక్కడ కూడా పులే. పెద్దవాళ్ళు కావాలి. మా బంగారు తల్లి ఓ ప్రశ్న ఉంటుంది. మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 2 ఏళ్ళు ముందు వచ్చినా పర్లేదు, అయినా పర్లేదు, ఏం పర్లేదు. మన దేశ జెండాకి ఎన్ని రంగులు? అమ్మయ్య కొట్టరా. అప్పుడు 2 తక్కువ, ఇప్పుడు 3 కరెక్ట్. ఏ పర్లేదు. ఐక్యూ అంటారు అంతే. ఐక్యూ అంటే ఎస్క్యూ అంటారు, స్పిరిచువల్ క్వశ్చన్ కదా. అంటే స్పిరిచువల్గా మనకి ఎంత జ్ఞానం ఉంది. ఓకే సరదాగా వెళ్తున్నాను. మంచి మాటలు ఎంతమంది కొట్టండి. అప్పుడు ఆన్సర్ నేను చెప్పాను, నువ్వు చెప్పాను. కానీ తెలివైన పిల్ల కాబట్టి ఆన్సర్ చెప్పింది. ఒక అమ్మాయిని అడిగాం పబ్లిక్లో, నేస్టార్ అడిగాడు. బోర్డు పెట్టి చాక్పీస్ తెలుసుగా, చాక్పీస్ చేతికిచ్చి పంచపాండవులు ఎంతమంది అన్నారు. మాకు తెలియదు అనుకున్నారా? పంచపాండవులు అంటే మంచం కోళ్ళ ముగ్గురు.
ఏంటి చూడట్లేదు ఇక్కడ. ఏంటి ఏం చెప్పిందమ్మా? పంచపాండవులు అంటే మంచం కొల్ల ముగ్గురు అని ఏం చూపించింది అక్కడ ఒకటి వేసింది. మంగళం పంచపాండవులు అంటే మంచం కొల్ల ముగ్గురు అని చెప్పి రెండు చూపించి ఒకటి రాసింది. మనం అలా కాదు కదా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే గాయత్రికి 5 పేర్లు చెప్పాలి. ట్రై చేద్దాం. బైక్ అక్కర్లేదు. ఓకే రైట్. గాయత్రి చెప్పకపోతే అక్కడ అమ్మాయి చెప్పారు. ట్రై చేయి. రెండు చెప్పు. అక్కడే దేవుడు అర్జునుడు వస్తుండ్రా. ఎవడరా మనకంటే తోపుడు? ఎవడరా? మన పిల్లలు తెలియదన్నదే. నేను ముందే చెప్పా మన పిల్లలు బంగారాలు. కొంచెం హెల్ప్ చేయాలా? ఎలా హెల్ప్ చేయాలంటే ఎవరన్నా చనిపోతే తీసుకెళ్ళడానికి ఎవరున్నారు? ఒక ఆయన వస్తారని చెప్తారు కదా నా దొనపతి మీద. ఆయన పేరేంటి? యముడు. ఆ యముడు కొంచెం అందంగా పిలిస్తే అందులో ఎలా తీసేస్తే ధర్మరాజు ఎవరు? పాండవుడు పెద్దోడు, పెద్ద ఆయన. భీముడికి ముందు అర్జునుడికి ఇంకా ధర్మరాజు, యముడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఆ తర్వాత ఇద్దరు కట్టే ఇది బిగాను. ఆల్మోస్ట్ చెప్పేసావు కదా. చూసా నీకేం తెలియదన్నా ఇవి తెలిసింది. అలా మన అందరి లోపల బోల్డ్ అంత జ్ఞానం ఉంది. కాకపోతే మనకి ఏమిటంటే నిర్లక్ష్యం. ఐబ్రో అంటూ ఐబ్రో సెగ్రేషన్ టైం అయిపోయింది. మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇస్తాను. వీలైతే ఎవరైనా ఒక 2 A4 సైజ్ పేపర్లు 2 పెన్నులు తయారైతే, పెన్నులు నా దగ్గర ఉన్నాయి. జస్ట్ వైట్ పేపర్ తయారైతే చిన్న గేమ్ ఆడడం అవుదా? ఎందుకంటే ఇలాంటి బంగారు తల్లి ఉన్నారు కాబట్టి. సో ఎనీహౌ ఇంకో క్వశ్చన్ మళ్ళీ అడుగుదాం. ఈ లోపల వన్స్ మోర్ గివ్ ద బిగ్ హ్యాండ్ టు మా క్వశ్చన్ పెట్టి వెళ్ళిపో. ఇప్పుడు రామాయణం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరు రెడీ ఉన్నా చేయండి. కానీ మీరు నేనేనా? ఇంకా పిల్లలు కావాలి. మీరు నేను చెప్పేస్తే ఎలాగైనా పిల్లలు మైక్ వద్దంటే అక్కడే ఉండి చెప్పండి. నాకే అభ్యంతరం లేదు. ఇక్కడ మీ లైఫ్ ముఖ్యం, మైక్ కాదు. రామాయణం గురించి ప్రశ్న మీరు అడగండి, మేము ప్రయత్నం చేస్తాం. ఆ తప్పు అయితే గాలి గాలి చెప్తారే తుపాయితో ట్రై చేస్తాం. అమ్మలు చేయకండి. ఏ అమ్మ? మా అమ్మలు, మా తల్లులు లేదా మా బంగారు తల్లులు. ఫస్ట్ మై ప్రయారిటీ మై బంగారు తల్లులు. నువ్వు కూడా రైట్. అమ్మో నువ్వు చిక్కు. నాన్న ఏమో పిల్లలు లేదా? పిల్లలు చెప్పరా? ట్రై చేస్తాం మేడం. తప్పు వస్తే ఏమైంది? ఇప్పుడు ఏమన్నా తీసుకెళ్ళి ఏమన్నా జైలు వేసి చెప్తారా? అమ్మలో అడగనా వద్దా? చెయ్యొద్దండి. తప్పు వచ్చినా పర్వాలేదు. రావణాసుడి తమ్ముళ్ళ పేరు నాకు తెలిసాను చేయొద్దు. చెయ్యొద్దు, నోరిపోద్దు. రావణాసుడు తమ్ముళ్ళ పేర్లు నేను చెబుతాను. తల్లులు ఫస్ట్ ప్రయారిటీ. పిల్లలు ఎవరు చెప్ప చేతి ఎత్తలేదు. సారీ, పిల్లలు ఎవరు లేదా? సరే అమ్మా, మీరే అమ్మా చెప్పండి. అమ్మా మీ పేరు మనం కీర్తన పాడుకుని వెళ్ళిపోదాం. ఓకే, మీరు సమయం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా నాన్న. సాత్విక రోజు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సూర్యుడికి ఒక నమస్కారం చేయండి. ఒక నియమం కలిగి ఉండండి. అలాగే ఇది కలియుగం కాబట్టి మంత్రం జపం చేయాలి. అది ఏ మంత్రం అంటే అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. కాబట్టి హరే కృష్ణ అనే మంత్రాన్ని ఒక్క 108 సార్లు రోజు జపం చేయండి. రామాయణంలో మరో ప్రశ్న అడుగుతున్నాను.
రామాయణం ఎవరు రాశారు? గట్టిగా. రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చెప్పండి. తప్పకుండా చెప్పాలి. చెప్పండి. ఎవరైనా చెప్పండి. ఇంకా వాళ్ళు వీళ్ళు కదా, ఎవరైనా చెప్పచ్చు. ఇంతమందిలో ఒక్కరికి కూడా రామాయణం గురించి కొంచెం కూడా జ్ఞానం లేదు అంటే తప్పు తల్లిదండ్రులదా కాదా? టీచర్లదా కాదా? ఎవరికి తెలీదా? ఒక్క చేయి కూడా లేవదా? 24,000 శ్లోకాలు. ఎన్ని? రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి చెప్తారా? ఎవరు అమ్మా? రామాయణంలో 7 కాండాల్లో 3 కాండాల పేర్లు నేను చెప్తానని చెప్పి సార్ నించోడు. గ్రీన్ షర్ట్, టీ షర్ట్ చెప్పండి సార్. అక్కడే ఉన్నాడు. అలా చెప్పండి. నేను చెప్పిందే బ్యాగ్. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి కదా. ఇది వద్దా? రైట్, ఇది వద్దా? బ్యాగ్ ఇచ్చాయని చెప్పాను కదా. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. సార్ చెప్పండి. ఉత్తరాఖండ్. రామాయణం మా ఇంట్లో ఉంది కానీ చదవలేదు. అందుకే మాకేం తెలియలేదు. అవునా? ఇంకొక 10 నిమిషాలు పర్లేదా? 10 నిమిషాలు ఒక కథ చెప్పేసి నేను వెళ్ళిపోతాను. ఇది బాగా వినండి. రాములు వారు లంకకి హనుమంతుడిని వెళ్ళమని చెప్పారు. వినాలి. వెళ్ళి సీతమ్మని వెతకాలి. వెళ్ళేటప్పుడు బయలుదేరినప్పుడు 3 సార్లు ఆయనకు ఆటంకం వచ్చింది. ఏమేమిటి ఆటంకాలు? ఒక కొండ అడ్డం వచ్చింది. ఆ కొండ పేరు కాదు, ఆయన కరెక్ట్. మైనాక పర్వతం. ఈ మైనాకుడు వాయుదేవుడి చేత ఉపకారం పొందాడు. అందువల్ల ఆ కృతజ్ఞతతో ఇంద్రుడు చెప్పాడు, ఇదిగో వాయుపుత్రుడు పవనసుతుడు వెళ్తున్నాడు, ఆయనకి ఆతిథ్యులు అని. అంటే ఆయన సముద్రంలోంచి పైకి వచ్చి మీరు ఒకసారి కాసేపు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. నో, రాముడు వదిలిన బాణాన్ని నేను, రామ బాణంలా నేను వెళ్ళి కార్యం సాధించుకొస్తానని స్వామికి చెప్పాను, నేను వెళ్ళాలి అని ఆగకుండా వెళ్ళిపోయాడు. కాదు నేను మీ నాన్నగారి వల్ల లాభాన్ని పొందిన వాడిని అని చెప్పారు. సరే అని ఆ పండ్లు అవి ఏవో ఇస్తే అలా టచ్ చేసి వెళ్ళిపోయాడు. తినలేదు. ఇంకేంటి సంగతులు, ఎక్కడ కొన్నావు ఇది? చాలా బాగుంది చొక్క. ఈ కబుర్లు కాకరకాయలు ఏం లేవు. ఎందువల్ల ఆయన దృష్టి ఎక్కడుంది? కర్తవ్యం. ఏమిటా కర్తవ్యం? రామచంద్రమూర్తి చెప్పారు, ఎవరిని కనిపెట్టాలి? సీతను కనిపెట్టవలసిందా? ఓన్లీ హనుమంతుడేనా? మనం కూడానా? మనందరూ కూడా సీతను కనిపెట్టాలి. మనం కూడా సముద్రంలో ఉన్నాం తెలుసా? అదేంటంటే పక్కన కృష్ణానది ఉంది కదండి అనకండి. మనం ఏ సముద్రంలో ఉన్నాం? సంసార సముద్రం. ఏ సముద్రం? ఆ సీత ఎవరంటే మనమే. మరి రావణాసుడు ఎవరు? మన మనస్సు. ఈ సముద్రం సంసారం. పరమాత్మేమో ఈ ఒడ్డు ఉన్నాడు, ఆత్మేమో ఆ ఒడ్డు ఉంది. ఈ రెండింటినీ కలిపింది ఎవరు? ఆత్మని పరమాత్మని గురువు. ఆ గురువే సుందరకాండ, ఆ గురువే హనుమంతుడు.
అందుకే ఎంఎస్ రామారావు పాడేరా, ఏం పాడారు? శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీత రామ కథ, నే పలికిన సీత రామ కథ. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగములు గనిరి ముల్లోకాల హారతులందిరి, అంతులేని ఆనందాశువులే అయోధ్యాపురి పొంగి పొరలే. శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పరసాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగములు గనిరి ముల్లోకాల హారతులందిరి, అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే. శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పరసాధక శరణములు. బోలో శ్రీరామచంద్రమూర్తి భగవానికి, లక్ష్మణ స్వామికి, పవన సుతమేర హనుమానికి జై శ్రీరామ్. ఇది చెప్తూ వెళ్ళిపోదాం. హనుమంతుడు అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాడు. వెళ్తే సొరస ఆవిడ వచ్చి మింగేసింది. మింగేస్తే ఏం చేశాడు? అంత పెద్ద సొరస మింగేస్తే చిన్నవాడైపోయి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోతే ఎవరో లాగేస్తున్నారు. ఎవరు లాగుతున్నారు? ఇంకా లంకకి వెళ్ళలేదు, దాటలేదు. లాగే వాళ్ళ పేరు చెప్తారా? చెప్పరా? అడవికి రాజు, అడవికి రాజు సింహం. సింహం తిరగేస్తే హింస. హంస మనం హింస. సింహ తిరిగితే హింస. హింస చేసేది సింహ. ఈ లాగుతుందే ఎవరిని? హనుమంతుడిని. ఈ లాగే దాని పేరు సింహిక. ఈ లాగే దాని పేరు సింహిక. ఈ సింహికని ఇప్పుడు ఒక ట్రయాంగిల్ బెర్ముడా అంటారు. ఏమంటారు? చాలా షిప్పులు, చాలా ఫ్లైట్స్, చాలా హెలికాప్టర్లు కనిపించకుండా పోయినాయి చరిత్రలో. ఎందుకు కనిపించలేదు హిస్టరీలో అంటే ట్రయాంగిల్ బెర్ముడా అలా పెద్ద అదొక సైకిల్ ఏమన్నా అయస్కాంత అయస్కాంత శక్తి అది లాగేస్తుంది. కనపడదు ఇంకా మళ్ళీ. అమ్మా ఎవరైనా చెప్తున్నారా? ఆ సింహిక అదే అంటారు. ఏదైనప్పటికీ కూడా ఆ సింహికకి లక్షణం ఏమిటంటే నేల పైన ఉంటే కింద లాగేస్తుంది. హనుమంతుడు దాని నుంచి కూడా తప్పించుకున్నాడు. అలా ముందుకెళ్ళాడు. లగ్గిని వచ్చింది, దాన్ని ఒక్క గుద్దాడు. హనుమంతుడికి ఒక లక్షణం ఉంది. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోడు, మళ్ళీ డబ్బులు ఇచ్చేది. అది గుద్దింది. ఎందుకు వచ్చావు అంది. అంటే లంక బాగుందని చెప్పారు, చూద్దామని వచ్చాను. కోతి లంక చూస్తుందా అని ఒక్కటి ఇచ్చింది. ఈయన 2 ఇచ్చాడు. కింద పడిపోయింది. అప్పుడే చెప్పాడు బ్రహ్మదేవుడు, ఒక వానర వచ్చి కొడుతుంది, అప్పుడు ఈ లంకా పతనం అవుతుంది అన్నారు అని. అంటే హనుమంతుడు లోపలికి వెళ్ళాడు. ఏ కాలు పెట్టాడు? చెప్పేశాడు. చూసారా? కొట్టని చెప్పటాన్ని. అదేంటి వెనకాల పెట్టచ్చా? ఇప్పుడు రావణాసురుడు ఎవరు? శత్రువు కదా. శత్రువు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏ కాలు పెట్టాలి? వెనకాలే పెట్టాలి. అలా వెనకాలు పెట్టి లోపలికి వెళ్ళాడు. ఎంత వెతికాడో. వెతక 100,000 మంది స్త్రీలు, అందమైన స్త్రీలు,
సరిగా బట్టలు లేవు. వాళ్ళందరినీ చూసి అయ్యయ్యో నేను చూడకూడదే, కానీ చూశాను, మరి ఏం చేయను అని ఆయన మనస్సుకు ఆయన సర్ది చెప్పుకుని, అవును జింకల కోసం వెతికేటప్పుడు జింకల గుంపులోనేగా వెతకాలి, కుక్కల గుంపులో వెతికితే జింకలు దొరుకుతాయా? నేను మా తల్లి కోసం వెతుకుతున్నాను, ఈ తల్లుల్లోనే వెతకాలి, నా దోషం లేదు అని నమస్కారం పెట్టి వాళ్ళందరికీ మళ్ళీ వెతికాడు. వెతికితే రావణాసుడు ఎలా ఉన్నాడో వాల్మీకి మహర్షి చెప్పారు. నల్ల కొండలా ఉన్నాడు. కొండలాంటి రావణాసుడు ఒంటి మీద బంగారు ఆభరణాలు వేసిపోతున్నాయి. వేళ్ళు ఎలా ఉన్నాయో చెప్పాడు వాల్మీకి. ఎలా ఉన్నాయో తెలుసా? పాముల్లా ఉన్నాయి. ఆయన పక్కనే ఆభరణాలు ధరించి సుఖంగా నిద్రపోతుంది. ఎవరు? మండోదే. కానీ పాపం హనుమంతుడు చూసి ఆనందపడిపోయి, ఆహా సీతమ్మ వారు అని సంబరపడి కాసేపు గెంతులేసి డ్యాన్స్ అది చేసేసి మళ్ళీ, అయినా మా అమ్మ వాడి పక్కన ఎందుకు పడుకుంటుంది కాదు అంటే ప్రయత్నం చేయడం విఫలమైపోవడం, మళ్ళీ సర్ది చెప్పుకోవడం, ఇవన్నీ జీవితంలో మన అందరికీ జరుగుతాయి. ఎవగాను అడిగి చెప్తారేంటి? ప్రతిదిను ప్రయత్నం చేయాలి. వీలైనా సరే ప్రయత్నం, మళ్ళీ వెతికాడు అంతా వెతికాను కదా అనుకున్నాడు. ఈ మధ్యలో వీరు పట్టుకున్నారు, తెలుసు కదా. ఇన్ని జరిగి ఫైనల్గా ఎక్కడ చూశాడు? ఆ వనం పేరేంటి? అశోకవనంలో శోకంతో కూడిన తల్లి కనబడింది. చెట్టు, ఆ చెట్టు పేరు చించుపావృక్షం. పైన కూర్చున్నాడు. ఈ పాట పాడాడు. అమ్మవారు నమ్ముద్దా? వీడే మారువేషంతో వచ్చాడు. ఎవరు? రావణాసుడు అనుకుంది. మరి ఇప్పుడు ఈయన నమ్మించాగా. అప్పుడు చెప్పాడు ఏమని? దాసోహం కోసలేంద్రస్య అని మొదలుపెట్టి ఆ శ్లోకాన్ని చెప్పాడు. ఆహా, రావణాసుడు అయితే రావణి కీర్తించలేడు కదా, అతని వల్ల కాదు, అభిమానం ఆయన. ఓహో, అప్పుడు నమ్మింది. అలాగే ఎన్నో రాముల వారి గురించి చెప్పి అప్పుడు పట్టుకెళ్ళి ఆ ఉంగరాన్ని ఇచ్చాడు. అవును ఇది రాముడిదే అని అమ్మవారు ఎంతో ఏడ్చి అది తీసుకుని క్షేమ సమాచారాలన్నీ అమ్మవారికి చెప్పి, రాముడు వస్తాడమ్మా, నిన్ను ఉద్ధరిస్తాడు, తీసుకెళ్తాడు అన్నాడు. అన్నాక అమ్మ కాసేపు ఈ వనంలో ఆడుకుంటాడమ్మా అన్నాడు. సరే పోనైనా, వీడు ఊరికి ఆడుకుంటాడా? వానరుడు కదా, కొమ్మలు అవి ఇవి ఇచ్చాడు. అది వచ్చిన పని ఏంటి? అమ్మవారిని చూడటం. కానీ మరి ఈ విషయం ఎవరికి తెలియాలి? వీళ్ళకి తెలియాలిగా. వీళ్ళని తెలియకుండా ఊరికే చూసేసి వెళ్ళిపోతానుగా. అతని దగ్గరికి వెళ్ళాలంటే సార్ మే కమింగ్ సార్ అంటే రాడుతారా? కొన్నిసార్లు నా రూటే సెపరేట్ అనాల్సిందే. అలా మొదలుపెడితే ఏదో కోర్టు వచ్చిందండి, ఈ వానలో అన్ని పాడు చేస్తుందండి, అది ఇది అని కంప్లైంట్ చేశారు. జనాన్ని పంపించారు పట్టండి. మీరు నమ్మండి, 80,000 మంది వస్తే 79,999 అని చంపేశారు. సార్ నన్ను ఎందుకు వచ్చేసారు సార్ అన్నారు. ఈ విషయం చెప్పాలి అన్నాడు. హనుమంతుడు మామూలు ఆశ్చర్యం కాదు. వెళ్ళాడు, వాడు వెళ్ళి చెప్పాడు. మళ్ళీ అక్షకుమారుడని రావణాసుడు పెద్దకోడు, నానా రవి అక్కడ మూయాలి ఇలా చెప్తే బెటర్ కదా. అప్పుడు కూడా వినకపోతే ఏం మూయాలో మళ్ళీ చెప్తాడు. ఈ హనుమంతుడిని పట్టుకురమ్మని అతను పంపిస్తే ఇతని చేతిలో చచ్చిపోయాడు. భలే చంపేశాడు. ఎలా చంపాడో అన్నమయ్య భలే చెప్తాడు. ఎడకాల మధ్య 2 కాళ్ళ మధ్య పెట్టి చంపాడు. భలే చెప్తాడు అసలు హనుమాచార్య వారు. అలా రావణాసుడు యొక్క కొడుకు చనిపోయిన తర్వాత ఇంక బ్రహ్మాస్త్రం వేసి ఆయన పట్టుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు. ఏదేదో మాట్లాడాడు. రావణాసుడిని చంపేయమని చెప్పాడు. అప్పుడు విభీషణుడు చెప్పాడు, అన్నగారు చంపకూడదు, దూతను చంపడం పాడి కాదు. మరి ఏం చేద్దాం? వీళ్ళు కోతులకి ఇష్టమైంది వాలం అంటే తోక. కానీ పెద్దవాళ్ళు ఏమన్నంటే అది వాలము కాదు, రామభక్తుల కరవాలము అన్నారు. అది వాలము కాదు, రామభక్తుల కరవాలము అన్నారు. మొత్తానికి నిప్పు పెట్టారు. నిప్పు పెడితే ఏమైంది?
కాలిందా? హనుమంతుడికి ఏమన్నా కాలిందా? లంక కాలింది. ఈయనకేం కావాల? సీతాదేవి అంటుంది, అయ్యయ్యో ఈ ఆడపిల్లలను అలా వదిలేసాం పోలేని అని ఆవిడ వరుణదేవుడికి దండం పెట్టిందట. ఏమని? సీతోభవ హనుమత అంటే హనుమంతుడికి తోక చల్లగా ఉండుగాక, అంటే మంటలు చల్లగా ఉంటాయండి. ఎక్కడైనా మంటలు చల్లగా ఉంటాయి. సీతాదేవి చెప్పిందిగా, మరి ఉండకుండా అవుతుంది. హనుమంతుడికి ఏమీ కాలేదు. కానీ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే హనుమంతుడిని ఆ తర్వాత రాక్షసులు ఇళ్లలో విగ్రహం చేసి పూజ చేశాడు. అదేంటి? ఎక్స్పర్టీ కదా, చేయకూడదు కదా. అంటే రావణాసురుడు ఎప్పుడో కట్టించిన ఇల్లులు కదా, ఇప్పుడు తగలబెట్టడం వలన పాతయి కాలిపోయి కొత్త ఇల్లు వచ్చింది. ఈ కొత్త ఇల్లు రావడానికి కారణాలు అందుకని జై హనుమాన్, జై హనుమాన్. మనం కాదు అన్నది, లంకల వాళ్ళు అన్నారు కొత్త ఇల్లు రావడానికి కారణం. సో అలా హనుమంతుడు వారు అమ్మవారిని చూసి అమ్మవారితో అన్నారు, అమ్మ ఇదంతా ఎందుకమ్మా, వచ్చేది నేను వీటిని తీసుకుపోతాను. సీతాదేవి ఏమంటే మేము ఆడవాళ్ళం, సహజంగా మాకు తిరుగుతూ ఉంటుంది, అయినా నువ్వు పరపురుషుడివి, ఎంత కొడుకుతో సమానమైన రాముడే రావాలి, వీడి స్నేహితుడు కావాలి, నేను వస్తాను. అంటే అమ్మవారి ఉద్దేశం ఏంటి? మనం ఎలా ఉంటామంటే ఏదో పని అయిపోతాం అలా కాదు. రాముడు కానీ సీతాదేవి కానీ ఏదో పని అయిపోతే చాలు అనుకోలేదు. వచ్చిన పని ఏమిటి? రావణాసురుడు ముక్తి ఎలా వస్తుందండి? రామచంద్రుడు రాకపోతేను అందుకు నువ్వు వెళ్ళిపో అని పంపించింది. ఏమి ఇచ్చింది ఆవిడ? రావణాసురుడు కాదు, చూడమని. ఏంటిది? పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? మీరు ఎవరన్నా సుందరకాండ చదివారా? సుందరకాండలో దుష్ట్వా సీత అంటాడు. అంటే ఏంటండి? సీతను చూశాను అనలేదండి. సీతను చూశాను అంటే రాముడు అసలు చాలా డెలికేట్గా ఉన్నాడు. మీరు సీత అంటే తర్వాత ఏమంటారు? తర్వాత ఏమంటావు తెలియదు కదా. అందుకని కంటిని సీత అని అన్నాడు. చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో వాల్మీకి మహర్షి మనకి నేర్పిస్తున్నారు. మామూలుగా మనం అనుకోండి ఇలా అబ్బాయి ఇప్పుడు వీడికి ఏదైనా పని చెప్పాం అనుకోండి, అంటే మనకు రోజు అనుభవాలు ఇవన్నీ. వీడికి నేను ఈ పట్టుకెళ్ళి అక్కడ ఎవరికో ఇచ్చిరా అన్నాను, పేరు చెప్పాను. వీడు ఇచ్చొచ్చావంటే ఏం చెప్పాలి? ఇచ్చాను అని చెప్పాలా? వీడు అలా చెప్పడం అంటే ఊరికి అన్నాను మంచోడు. వీడు ఏం చెప్తాడంటే యాక్చువల్గా అండి నేను అలా వెళ్ళాను కదా, వెళ్తే దారిలో మా ఫ్రెండ్ కనపడ్డాడు, ఆయనతో మాట్లాడుతుంటే కుక్క వచ్చింది, దాన్ని కొట్టేసి అసలు ఇది చెప్పలేడు. ఈ పేపర్లు ఎవరికి అది చెప్పడం, ఇదంతా చెప్తాడు. మనకి ఎవరు టెన్షను? అలా ఉండకూడదు. ఇది ఇచ్చావా? వెంటనే ఇచ్చానండి అన్న. ఎవరికి ఇచ్చావు? అది మీరు చెప్పారు కదండి తేజ గారికి. ఇది చెప్పాలి. చెప్పండి మీ ఫ్రెండ్ ఆ కుక్క అమ్మగా తొక్క ఎవరు చెప్తారు ఏంటి? గుడ్ బై నువ్వు కాదు. ఏం పేరు? కొట్టినాను. సో మనం అలాగే మనం అడిగింది చెప్పకుండా అవన్నీ చెప్తే మీకు పెరిగిపోతుంది బేబీ. రాముడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? సీతాదేవి ఏం చెప్తారో అందుకని ఏమన్నాడు? హనుమంతుడు దుష్ట్వా సీత అన్నారు. మనం ఎప్పుడైనా సమాచారం చెప్పి డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళాలి. అలా ఇప్పుడు అమ్మవారి ఇది ఇచ్చారు అనగానే రాముడు ఆనందించాడు. రాముడు చూసి లక్ష్మణుడు ఆనందించాడు. వాళ్ళిద్దరిని చూసి జాంబవంతుడు ఆనందించాడు. వాళ్ళని చూసి వానరుడు ఆనందించాడు. విషయం తెలిసి అయోధ్య ఆనందించింది. అందంగా ఉండడం అంటే మనకి తెలుసా? మనం అర్థం నిలబడి అందంగా లేనా, అసలేం బాగలేనా, సాంగేయం కాదు. అందంగా ఉండడం అంటే పౌడర్ రాసుకోవడం కాదు. అందంగా ఉండడం లలితా జ్యువెలర్స్ వేసుకోవడం కాదు. అందంగా ఉండడం అంటే హనుమంతుడిగా ఉండడం. అందము సౌందర్యం అంటే నీ వలన ఆనందాన్ని కలిగించేలా నువ్వు ఉండడం. హనుమంతుడి వల్ల సీతాదేవి ఆనందపడిందా లేదా? హనుమంతుడి వల్ల రామచంద్రుడు ఆనందపడ్డాడా లేదా? అయోధ్యవాసులు ఆనందపడ్డారా లేదా? ఇంతమంది ఆనందానికి కారణమైనటువంటి వాడు సుందరుడు. అందుకే ఆ కాండ పేరు. కాబట్టి మనం అంతా కూడా అటువంటి సౌందర్యాన్ని పొందాలి. అలా పొందాలి అంటే కొంచెం చదవాలి కదా.
మీరు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా మీ ఇష్టం. రామాయణాన్ని చదవండి, మనసు పెట్టి చదవండి. రోజు 2 పేజీలో 3 పేజీలో. ఎప్పుడొకప్పుడు చచ్చిపోతాడు కదా, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు కదా. ఎప్పుడు వచ్చేస్తాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడా, వచ్చేసాడు. ఒకళ్ళ ఇంటికి వచ్చాడు,